Hi friends, welcome to the channel profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 19th జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. మనం నిఫ్టీ చూస్తే లో వచ్చి 24,500, క్లోజింగ్ 24,800. దాదాపుగా 300 పాయింట్స్ రికవరీ లో నుంచి వచ్చిందంటే మొమెంటం ఎంత స్ట్రాంగ్ ఉంది మార్కెట్లో అనేది మనకు అర్థమవుతుంది. సో స్టాక్ స్పెసిఫిక్ గా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఇండెక్స్ లో మాత్రం స్ట్రాంగ్ అప్ మూమెంటమే కంటిన్యూ అవుతుంది. మనం గతంలో చాలా సార్లు కూడా మన కీ లెవెల్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ మన కీ లెవెల్ కైనా పైన ఉందో అది మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవాలి. ఏదైనా డిప్ వచ్చి 100-200 పాయింట్స్ లాగా ఏదైనా డౌన్ వస్తే మాత్రం అది మనకి పొజిషనల్ గా బయింగ్ ఆపర్చునిటీ లాగా కనపడుతుంది. ఇప్పుడు మనం గతంలో అనుకున్న లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఆగింది. ఇప్పుడు 24,800, 24,793 ఆర్ 95 మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్. సో వన్స్ ఈ రోజు హైని క్రాస్ చేసి వెళ్తే మాత్రం 24,910 వరకు వెళ్ళొచ్చు. సో ఇది కొంచెం క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది. 24,910 అది బ్రేక్ చేస్తే 25,000. సో ఇవి రెండు అప్ సైడ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మనకి ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఇంట్రాడే పుల్ బ్యాక్ వచ్చి మనకి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలంటే ఇమీడియట్ సపోర్ట్ 24,650 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. వన్స్ 650 ఫెయిల్ అయ్యి ఫర్దర్ గా డౌన్ వస్తే మాత్రం 24,500 ఆర్ 510, 515 లెవెల్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి సపోర్ట్ ఉంటుంది. మన కీ లెవెల్లో పెద్దగా మార్పు లేదు. 24,330 ఇది కీ లెవెల్ అలానే ఉంటుంది. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఏదైనా డిప్స్ వస్తే దాన్ని మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్లో కొంత రికవరీ వచ్చింది. సో ఈరోజు లో చూస్తే మనం నిన్న అనుకున్న సపోర్ట్ లెవెల్ దగ్గరే ఈరోజు సపోర్ట్ తీసుకుంది. మనం నిన్న వీడియోలో ఎక్కడైతే మనకి సపోర్ట్ ఉంది వీక్లీ పివోట్ లెవెల్ 52-270 ఆర్ 250 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంటుంది అనుకున్నాం. అక్కడే సపోర్ట్ తీసుకొని రికవరీ బాగానే వచ్చింది. 52-620 దగ్గర క్లోజ్ అయింది. సో మనం గతంలో అనుకున్న వీడియోలో కూడా మనం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే మొమెంటం స్ట్రాంగ్ గా లేదు బ్యాంక్ నిఫ్టీలో. అయితే హైయర్ లెవెల్లో ఇప్పుడు సేమ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 52,880 ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 53,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ సేమ్ 52,350 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే మాత్రం 52,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో ఓవరాల్ గా పాజిటివ్ బయాస్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంత స్ట్రాంగ్ మొమెంటం లేదు కాబట్టి ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు న్యూట్రల్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అవంతి ఫీడ్స్. ఇది గతంలో కూడా మనం డిస్కస్ చేసిన స్టాకే. ఇక్కడ మనం ఒక కన్సాలిడేట్ జోన్స్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు స్ట్రాంగ్ మొమెంటం కనపడతా ఉంది ఈ స్టాక్ లో. సో ఇక్కడ కూడా ఒక కన్సాలిడేట్ ఏరియాని చాలా రోజుల తర్వాత ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఇప్పుడు మొమెంటం వైజ్ గా స్ట్రాంగ్ గానే కనపడుతుంది. ఈ రోజు దాదాపుగా 3.3% పెరిగింది. అండ్ ఒకటి సపోర్ట్ పాయింట్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర. ఈ రోజు లోకి చాలా దగ్గరలో అది 20-day EMA. సో ఇంకొకటి క్లోజింగ్ వచ్చి వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. కొంచెం కంజెషన్ జోన్ లాగా ఉంది కానీ ఇది మూమెంట్ వచ్చి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే 645 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత ప్రీవియస్ హై 670. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం ఒక ట్రేడింగ్ పర్స్పెక్టివ్ లో ఈ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. 585 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో ఆ లెవెల్ కన్నా కిందకి వస్తే దీంట్లో మన స్టాప్ లాస్ హిట్ అయినట్టు అనుకోవచ్చు. ఇది అవంతి ఫీడ్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఐటీసీ. ఐటీసీలో మొమెంటం చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ చూడండి మనకి మంత్లీ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఎక్కడా కూడా వీక్నెస్ కనిపించలే స్టాక్ లో. కంటిన్యూస్ గా రేజ్ అవుతానే ఉంది. అండ్ ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. అయితే ఇది ఆల్ టైమ్ హై టెస్ట్ చేయడానికి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు 470, 481 ఆల్ టైమ్ హై అనుకోవచ్చు మనం. సో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఇమీడియట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొద్దు. ఇందులో పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు 670 ఉంది, మేబీ 470 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. 460 ఆర్ 455 లెవెల్స్ కి వస్తే దీంట్లో ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇది హైయర్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత కొంత పుల్ బ్యాక్ వస్తుంది. ఏదైనా ఒక స్టాక్
మొమెంటం వెళ్ళిన తర్వాత కొంత చిన్న రీట్రేస్మెంట్ అవుతుంది, ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత కొంత రీట్రేస్ అవుతుంది. సో ఈ రీట్రేస్మెంట్ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ ర్యాలీగా ఇట్లా వెళ్తా ఉంది. సో ఈ లెవెల్ని టెస్ట్ చేసినాక కొంత ప్రైస్ రీట్రేస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా రీట్రేస్ అయినప్పుడు 460 ఒకటి మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. దీనికన్నా కిందకు వస్తే మాత్రం 452, 455 లెవెల్స్ కూడా మనకి మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ రావాలి అంటే ఓన్లీ మనకి ఈ 450 ఆర్ 445 లెవెల్స్ కన్నా కిందకు వస్తేనే స్టాక్ లో కొంత వీక్నెస్ కనపడవచ్చు. సో స్టాక్ ని మానిటర్ చేస్తూ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఐటీసీ. సో మీ అందరికి తెలుసు, ప్రతిరోజు నేను కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చెప్తున్నాను. నిఫ్టీకి లెవెల్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో వీటితో పాటుగా అప్పుడప్పుడు కొన్ని ఆప్షన్స్ లో ఎలా ట్రేడ్ చేయొచ్చో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరుగుతూ ఉంది. సో స్టాక్ మార్కెట్ లో మీరు నేర్చుకోవాలనుకుంటే మేము రెగ్యులర్ గా 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 31st నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది ఎందుకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి అంత వాల్యూ ఉంది, ఎందుకు చాలా మంది జాయిన్ అవుతున్నారంటే, ఇక్కడ మీకు దాదాపుగా 4 months పాటు మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా మీరు నేర్చుకున్న దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఇన్ని రోజులు టైం ఉంటుంది. అండ్ ఈ లోపలే ప్రతి శుక్రవారము మాకు లైవ్ మార్కెట్ క్లాస్ ఉంటుంది. అంటే మార్కెట్ జరిగేటప్పుడే మనకి క్లాస్ ఉంటుంది. సో అక్కడ మనం కొన్ని స్టాక్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వీక్ లో, 10 days లో, 15 days లో మొమెంటంలో వచ్చే స్టాక్స్ ఏంటి, వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకొని మనం ఎక్కడ ఎంట్రీ కావచ్చు, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ లో ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ మేబీ 6 months, 1 year టైం ఫ్రేమ్ లో 25%, 30% రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. వివరాలకి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టాక్ మార్కెట్స్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? 2024లో ఎలాంటి వ్యూహాలు డబ్బులిస్తాయి? మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హవా తగ్గుతోందా? ఈ పీక్ మార్కెట్ లోను మల్టీ బ్యాగర్స్ అయ్యే సత్తా ఉందా? అద్భుతమైన బిజినెస్ లను ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాక్ మార్కెట్ ను ఓ బిజినెస్ లా ఎలా చేసుకోవాలి? ప్రాఫిట్ మాస్టర్ నిర్వహిస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్ షాప్ లో ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. దశాబ్దాల అనుభవం ఉన్న మెంటర్స్ సూచనలు, సలహాలు తెలుసుకోండి. హైదరాబాద్ లో జూలై 21వ తేదీన ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 9966386464 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.